2025 ఆగస్టు 15న ఒక చిన్న ఆలోచనతో ప్రారంభమైనటువంటి లాలెన్స్ టీవీ ఈ రోజు 2026 ఆగస్టు 15న తన మొదటి సంవత్సరాన్ని పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలోకి అడుగు పెట్టనుంది. ఈ 365 రోజుల ప్రయాణంలో లాలెన్స్ టీవీ ఒక చిన్న ఆలోచన నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సంపాదించుకుంది. ఈ ఒక్క సంవత్సర కాలంలో దాదాపుగా 20,000 మంది సబ్స్క్రైబర్స్ మనతో కలిసి ప్రయాణించడం, అదే సమయంలో మరింత బాధ్యతను కూడా ఇచ్చింది. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచినటువంటి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ కి, వ్యూవర్స్ కి, ప్రతి కామెంట్ చేసినటువంటి వ్యక్తికి, నాకు సజెషన్ ఇచ్చినటువంటి ప్రతి వ్యక్తికి, ప్రతి వీడియోను షేర్ చేసినటువంటి వ్యక్తికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది నా ఒక్కరి విజయం మాత్రం కాదు, ఇది మన అందరి విజయం. మనం మొదటి సంవత్సరంలో ఏం మాట్లాడుకున్నాం అంటే, ఈ ఒక్క సంవత్సరంలో మనం ఎన్నో అంశాల గురించి మాట్లాడుకున్నాం. భూమికి సంబంధించినటువంటి హక్కులు, భూ రికార్డులు, పట్టాదారు పాస్బుక్, ధరణి ఎలా పనిచేస్తుంది, భూభారతి ఎలా పనిచేస్తుంది, 22A భూములు అంటే ఏమిటి, సాదా బైనామా యొక్క ప్రక్రియ ఏమిటి, సర్వే నెంబర్ అంటే ఏమిటి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా కొనసాగుతూ వచ్చింది, రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలు ఏమిటి, రెవెన్యూ చట్టాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, కాస్రా పహాని అంటే ఏమిటి, టిప్పన్ అంటే ఏమిటి, ఇలాంటి అనేక రకాలైనటువంటి అంశాలతో పాటు వివిధ రకాలైనటువంటి లీగల్ అవేర్నెస్ టాపిక్ కూడా మాట్లాడుకోవడం జరిగింది మన లాలెన్స్ టీవీలో. ఇదే విషయం పైన ఒక భూమికి సంబంధించినటువంటి సమస్య వెనుక ఉన్నటువంటి చట్టం ఏమిటి, ఆ సమస్య ఎందుకు వచ్చింది, సంబంధిత వ్యక్తి హక్కులకు సంబంధించినటువంటి విషయం ఏమిటి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ పత్రాలు సమర్పించాలి, అనేక విషయాలు సాధ్యమైనంత వరకు సులభమైన భాషలో మనం ప్రజలకు వివరించడం జరిగింది మొదటి సంవత్సరం అంతా కూడా. అయితే మొదటి సంవత్సరం మొత్తం మనకు నేర్పినటువంటి అసలైన విషయం ఏంటంటే, ఒక సంవత్సరం ప్రయాణంలో నాకు ముఖ్యమైనటువంటి విషయం అర్థమైంది. అదేమిటి, ప్రజలకు చట్టం తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది, కానీ చట్టాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చాలా మందికి స్పష్టత అనేది లేదు. మనకు వచ్చినటువంటి కామెంట్స్, మెసేజెస్, క్వశ్చన్స్, సజెషన్ లో చాలా మంది తమ యొక్క భూమికి సంబంధించినటువంటి సమస్యలను వివరించారు. చాలా మందికి తమ యొక్క సమస్య ఏమిటో కూడా తెలుసు, కానీ దాని యొక్క పరిష్కారం ఎక్కడ ఉందో తెలియదు. ఎవరిని కలవాలి, ఏ కార్యాలయానికి వెళ్ళాలి, ఏ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది, చట్టం ఏం చెబుతుంది, తమ యొక్క హక్కు ఏమిటి, అనేక విషయాలలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమాచారం కోసం వేదిక అయింది మన లాలెన్స్ టీవీ. రెండో సంవత్సరంలో లాలెన్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ గా చూడాలని నేను అనుకోవడం లేదు. ప్రజలకు ఉపయోగపడే ఒక పెద్ద సమాచార వేదికగా లాలెన్స్ టీవీని నిర్మించాలనుకుంటున్నాను. మనం లాలెన్స్ టీవీలో చట్టం చెప్పుకోవడం మాత్రమే కాదు, ఇకపై మన ప్రయాణం మరో ముఖ్యమైన అడుగు వేయబోతుంది. ప్రజల యొక్క సమస్య వినాలి, ప్రజల యొక్క అనుభవాలను తెలుసుకోవాలి, రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలను అర్థం చేసుకోవాలి. అధికారులు, న్యాయ నిపుణులు, రైతులు, భూ యజమానులు, సామాజిక కార్యకర్తలు మరియు వివిధ రంగాలకు సంబంధించినటువంటి నిపుణులతో మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక చట్టం పుస్తకాలలో ఎలా ఉందో తెలుసుకోవడం ఒక విషయం అయితే, అదే ఒక ఉదాహరణగా వ్యక్తి జీవితంలో ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం కూడా మరో విషయం. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి గ్యాప్ తగ్గించడమే లాలెన్స్ టీవీ యొక్క ముఖ్యమైన లక్ష్యం. లాలెన్స్ టీవీలో మన కంటెంట్ మరింత విస్తరించబోతుంది. ఇకపై భూమికి సంబంధించిన చట్టాలు మాత్రమే కాకుండా లా ప్లస్ గవర్నెన్స్ ప్లస్ పబ్లిక్ ఇష్యూస్, లీగల్ అవేర్నెసెస్, పాలసీ సజెషన్స్, ఇవి కూడా లాలెన్స్ టీవీలో ముఖ్యమైన భాగాలుగా ఉండబోతున్నాయి రానున్న రోజులలో. ప్రజలకు అవసరమైనటువంటి చట్టాలు, ప్రభుత్వ విధానాలు, కొత్త చట్టాలు, కొత్త జీవోలు, ప్రజలకు వచ్చేటువంటి హక్కులు, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ప్రభుత్వం యొక్క నిర్ణయాల ప్రభావం, ఇవన్నీ కూడా సాధారణ వ్యక్తికి అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం చేయడం జరుగుతుంది మన లాలెన్స్ టీవీ. ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి, లాలెన్స్ టీవీ ఎవరి పక్షం కాదు. లాలెన్స్ టీవీ ఎవరి మీద వ్యతిరేకంగా ఉండే వేదిక కాదు, ఎవరి కోసం అనవసరంగా ప్రచారం చేసేటువంటి వేదిక కూడా కాదు. మన లక్ష్యం ఒకటే, ప్రజలకు ఉపయోగపడే సమాచారం ఇవ్వడం, చట్టాన్ని ప్రజల దగ్గరికి తీసుకువెళ్లడం, సమస్యను గుర్తించడం, పరిష్కారం గురించి చర్చించడం. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలి. ఎక్కడ సమస్య ఉందో కనిపిస్తే దానిని కూడా ప్రశ్నించాలి. ప్రజలకు ఉపయోగపడే సూచన ఉంటే దానిని కూడా ముందుకు తీసుకువెళ్ళాలి. అదే ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రజా వేదిక లక్ష్యం, అదే లాలెన్స్ టీవీ యొక్క లక్ష్యం. లాలెన్స్ టీవీ ఒక పెద్ద వ్యవస్థగా ఎందుకు నిర్మించాలి అంటే, ఒక మంచి వీడియో చేయడం ఒక విషయం అయితే, కానీ ఒక సమస్యను పూర్తిగా అధ్యయనం చేసి దాని గురించి రీసెర్చ్ చేసి సంబంధిత వ్యక్తులతో మాట్లాడి గ్రౌండ్ లెవెల్ పరిస్థితిని తెలుసుకొని, నిపుణుల యొక్క అభిప్రాయాలను తెలుసుకొని, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక సమగ్ర కంటెంట్ ను తయారు చేయడం, అది మరొక విషయం. ఇలాంటి పనులకు సమయం మాత్రమే కాదు, మ్యాన్ పవర్, టెక్నాలజీ, ఎక్విప్మెంట్, దాంతో పాటుగా ఫైనాన్షియల్ రిసోర్స్ కూడా అవసరం అవుతాయి. అందుకే లాలెన్స్ టీవీ మనందరిది. మీరు లాలెన్స్ టీవీకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ ద్వారా, UPI ID ద్వారా మీరు లాలెన్స్ టీవీకి సపోర్ట్ అనేది చేయవచ్చు. మీ సహకారంతో ఈ లాలెన్స్ టీవీని మరింత ముందుకు తీసుకువెళ్లి ఎన్నో చట్టాలు, ఎన్నో విషయాలు, ఎంతో మంది నిపుణులతో మాట్లాడి మరిన్ని విషయాలను మీ ముందుకు తీసుకురాబోతుంది మన లాలెన్స్ టీవీ. లాలెన్స్ టీవీకి మీ ఫైనాన్షియల్ సపోర్ట్ తప్పకుండా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను.
నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.